తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు భయాందోళనని ఖచ్చితంగా సృష్టిస్తూ ఉన్నాయి. ఎక్కడో యుద్ధం జరుగుతోంది అయినప్పటికీ వాటి సెగలైతే భారతదేశానికి తగులుతూనే ఉన్నాయి. ఈ అంటే గ్యాస్ అవైలబిలిటీ లేదు అనే మాట విన్న తర్వాత అదేంటి ఇండక్షన్ స్టవ్స్ ఎంత అసలు 1,00,000 స్టవ్లు అమ్మాడట మొన్న అవును. మొన్న కూడా ఎవరో చూపించారు ఏదో మార్కెట్‌లో. ఈ మార్కెట్‌లో. మన బేగం అందుకనే బజార్‌లో. ఎప్పుడు ఊరికే మేము తాత్కాలికంగా మా షాపుల్లో పెట్టుకునే వాళ్ళం. అప్పుడప్పుడు అవుతూ ఉండేవి. ఇప్పుడు అలాంటి చూడండి. ఒక రోజులోనే మొన్న ఎప్పుడో 10 అయ్యాయని ఆ! చెప్పాడు ఒకాయన. అదే. అసలు బేగం బజార్‌లో 1,00,000 ఒక్క రోజులో 1,00,000 అమ్ముడయ్యాయట. రైట్. అసలు అది ఒక్కసారిగా వాటి రేట్లు పెంచి పడేశారు. ఇప్పుడు 2,000 ఉన్నది 4,000 అయిపోయింది. అంతేగా. మన జేబులకి చిల్లులు పడుతున్నాయి. అక్కడెక్కడో యుద్ధం జరగడం ఏమిటి? అదే మనం కదా. ఇబ్బంది పడడం ఏంటి? అంటే భయం ఖచ్చితంగా ఉంది. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతాయనంటే సామాన్యుడికి ఎంత కష్టం అది. ఎంత భారం అవుతుంది. అసలు ఏంటో ఇది పరిస్థితి. అందుకే యుద్ధాలు రావాలని కోరుకోకూడదు. బాగయింది అని కోరుకోకూడదు. వాటి దెబ్బ మనకి తగులుతుంది ఎండ్ ఆఫ్ ది డే. సో మరి అదే. నేను అడగాలనుకున్న ప్రశ్న ఏమిటంటే ఈ యుద్ధం మరి ఈ వాతావరణం ఎప్పుడు చల్లబడుతుంది? ఈ కాలసర్ప యోగంలో ఉండేటటువంటి ఈ పరిస్థితి గోచారం ఏమైనా యుద్ధానికి దీన్ని యాంప్లిఫై చేస్తోందా? ఎన్నాళ్లలో యుద్ధం తగ్గే పరిస్థితి ఉంటుంది? మళ్ళీ ప్రపంచ శాంతి అనేది ఎప్పుడు నెలకొంటుంది? వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్ సార్? తప్పకుండా. అంటే గత ఉగాదికి ముందు నా వీడియో చూసినా కూడా ఖచ్చితంగా నేను అప్పుడు వీడియోలో చెప్పాను. ఫిబ్రవరి నుంచి మర్నాడు సంవత్సరం జూన్ వరకు కూడా ఖచ్చితంగా యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది అని చెప్పి స్పష్టంగా అప్పట్లో 2027 వరకు ఉంటుందా ఇప్పుడు మీరు అనేది ఏంటి? మనం లాస్ట్ ఇయర్ ఆ. చెప్పాము. అంటే హ్మ్. 2026 ఫిబ్రవరి నుంచి హ్మ్. ఈ సంవత్సరం జూన్ వరకు అని చెప్పి. అంటే ఈ తెలుగు సంవత్సరాది 2026 చెప్పండి. జూన్ వరకు అని హ్మ్. చెప్పి. హ్మ్. సో, అది ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి చివరిలోనే ఇప్పుడు స్టార్ట్ అయింది. ప్రారంభమైనట్టుంది. సో, ఆ రకంగా మనం అప్పుడు గత ఉగాది వీడియో కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. అర్థం. కానీ ఇప్పుడు అలాగే జూన్ వరకైతే గనుక తప్పనిసరిగా ఉండే ఉంటుంది. అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు మీరు చెప్పిన ఈ కాలసర్ప దోషం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికేంటంటే, ఈ సంవత్సరం మనకెవరైతే మంత్రి అనే ఏమంటాం నవనాయకులు. హ్మ్. ఈ మంత్రి పోర్ట్‌ఫోలియో మనకి కుజుడికి రావటం అనేది జరిగింది. అక్కడే దెబ్బ పడిందంటారా? అంతేగా కుజుడు అనేవాడంటే ఈయన మంతనాలు కుజుడు గ్రహాలన్నిట్లోకి అగ్రెసివ్. అగ్రెసివ్. సో, ఆ మంతనాలు చేయాల్సిన ఆయన యుద్ధ మంతనాలే చేస్తాడు. ఎందుకంటే ఆయనకెప్పుడు కూడా పోరాటం ఏం చేద్దామా? ఎవరికెవరికి ఎలాగా కలహాలు గొడవలు. పెడదామా? అనేది ఆయనకుంటుంది. ఆయన పోర్ట్‌ఫోలియో. హ్మ్. సో, ఖచ్చితంగా ఆ రకంగానే మనకి జరగడం అనేది ఉంటుంది. సో, ఇప్పుడు ఆయన సంచరించేంత వరకు కూడా ఇప్పుడు కుంభంలో తర్వాత వచ్చేప్పటికి మీనంలో, మేషంలోకొచ్చినప్పుడు అది తారాస్థాయిలో ఉంటది. ఎందుకంటే ఆయన స్వక్షేత్రం కదా అది. ఓకే. సో, ఇంకా అందుకనే ఎక్కువ అవుతుందా? ఇంకా ఎక్కువ అవుతది. సో, జూన్ దాకా ఎలాగో చూసినా కూడా ఎక్కువే కనిపిస్తుంది. హ్మ్. మళ్ళీ ఈ సంవత్సరం పూర్తిగా ఆగుతుందా అంటే మళ్ళీ చెప్పలేం. మళ్ళీ డిసెంబర్ నుంచి మనకి ఎప్పుడైతే రాహు, కేతువుల యొక్క మార్పు ఉంటుందో, అప్పుడు కూడా మళ్ళీ ఇబ్బందుంటుంది. ఎందుకంటే రాహు వచ్చి మొదట అక్కడ ఏమంటాం కుజుడు నక్షత్రంలోకే ఉండడం అనేది జరుగుతుంది. ధనిష్ట. ధనిష్టలో. ఇక్కడ హ్మ్. కేతువు కూడా హ్మ్. ఇబ్బందికరమైన నక్షత్రంలోనే ఉండటం అనేది హ్మ్. జరుగుతుంది. హ్మ్. సో, ఒక మధ్య నక్షత్రాల్లోకి రావడానికి వాళ్ళకి టైం పడతది. ఇటు చివరన ఏమంటాం కేతువు మఖా నక్షత్రంలోకి వచ్చిన ఇబ్బందుంటుంది. అక్కడ రవి నక్షత్రంలో ఉన్న ఇబ్బందుంటుంది. ఉత్తర. కేతువుకి స్వనక్షత్రమే కదా సార్! అయినా అప్పుడు ఇంక ఇబ్బందేనా? అదే నేను ఇంకా ఎవరి పవరు. నక్షత్రాలు ఉన్నప్పుడు వాళ్ళ బలాలు ఎక్కువుంటాయి గదా! ఓకే. సో, ఇక్కడ 3 కూడా రాహుకి కంఫర్టబుల్ కాదు. అంటే రవి నక్షత్రం కంఫర్టబుల్ కాదు. చంద్రుడి నక్షత్రం కంఫర్టబుల్ కాదు. కుజుడి నక్షత్రం కంఫర్టబుల్ కాదు. హ్మ్. మకరంలో ఉన్నప్పుడు. సో, అది మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ ఆ పై ఏడాది కూడా మళ్ళీ ఇబ్బందులుంటాయి. హ్మ్. హ్మ్. సో, అందుకని మనకి మామూలుగా కూడా ఈ ఉగాది ఫలితాల్లో ఎవరు చెప్పినా కూడా పరాభవన సంవత్సరం అనేది ప్రజల మధ్య ఉండే పరాభవాలు కాదు. నాయక్. రాజ్యాలకి ఉండే మధ్య పరాభవము అని చెప్పి మనకి పరాభవన సంవత్సరం యొక్క విశ్లేషణలో కూడా అదే చెప్పారు శ్లోకం యొక్క అర్థంలో. కానీ నష్టపోతున్నది సామాన్యులు కదా సార్! అదే కదా! నా ఇప్పుడు ప్రశ్న అసలు అదే. మామూలుగానే ఇప్పటికి మన యొక్క జనజీవనమే ప్రతిరోజు యుద్ధమే అవుతుంది. ఈ రోజు ఖచ్చితంగా. మనం గెలిచాము అంటే హమ్మయ్య అనుకోవటమే అవును. తప్ప అవును. ప్రతి దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాం. ఇది మనకి ఏమంటాం ఎకనామిక్స్‌లో చదువుకునేప్పుడు కూడా వీళ్ళంతా కూడా కావాలని ఆ కృత్రిమ కొరత ఏర్పాటు ఏర్పాటు చేయటం అనేది. అక్కడెక్కడో యుద్ధం ఉందంటే దానికి సంబంధం లేకపోయినా కూడా కొన్ని కొన్ని వస్తువులు అనవసరంగా పెంచేయటం, కొన్ని కృత్రిమంగా కొరత సృష్టించటం. అవును. ఇవన్నీ వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ బాత్ అనేది ఎప్పుడైనా సరే
దాని యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగేదా కనిపిస్తున్నాయి తప్ప ఓహ్! కొంతవరకు అది మనం హ్మ్. శుభ పరిణామంగానే తీసుకోవచ్చు. హ్మ్. అంటే ఈ సంవత్సరంలో ఏదైనప్పటికీ కూడా ఇక్కడ యుద్ధాలు ఆగటం గాని, యుద్ధాల తాకిడి ఏదైతే ఎక్కువ ఉంటుందో దాని నుంచి కొంత మనం బయటకి రావటం గాని, హ్మ్. సో ఖచ్చితంగా మనం మటుకు మంచి కీలకమైన పాత్ర పోషించడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే హఠాత్తుగా ఏదైనా సరే ఇప్పుడు మనకి నివురు గప్పిన నిప్పులాగా ప్రస్తుతం అయితే పాలకులు కనిపిస్తున్నారు మన కేంద్రం. సో ఖచ్చితంగా వాళ్ళు కీలరికి వాత పెట్టడం అనేదైతే గనక గ్యారంటీగా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే గనక కొద్దిగా మౌనంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరీ హ్మ్. విరుచుకుపడినట్టుగా గాని, వీళ్ళేదైనా సరే మధ్యలో ఇక్కడ ఏదైనా అంతే కొంత శాంతి చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు కనపట్టల మనకి. కనపడట్లేదు. పెద్దగా కనపట్టల. కానీ బ్యాక్ ఎండ్ ఏమైనా జరుగుతోందేమో మనకి కానీ తెలీదు. జరుగుతుంది. హ్మ్. మన అనాలిసిస్ ప్రకారం అయితే గనక హ్మ్. ఖచ్చితంగా హ్మ్. సరైన నిర్ణయం తీసుకోవటం అనేది, మోడీ సరైన గారి సమయంలో హ్మ్. వాళ్ళు విజృంభించడం అనేది ఉంటుంది. ఉంటుందా? మోడీ గారి పాత్ర అంటే నేను గణనీయంగా ఉంటుందా? పేర్లు అనేది హ్మ్. చెప్పకపోయినా ఖచ్చితంగా మన యొక్క రాజకీయాల్లో కొన్ని అంటే దేశం మటుకు ప్రతిష్ట పెరగటం అనేదైతే జరుగుతుంది ఖచ్చితంగా. భారత్ మాత్రం చాలా ప్రముఖమైన పాత్ర వహించడం. ఖచ్చితంగా భారత్ యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ ఏడాది మరింత హ్మ్. పెరగటం అనేదైతే తప్పకుండా జరిగి తీరుతది. హ్మ్. సో, ఎందుకంటే మనకి మెయిన్ ఏమంటాము ఇది భారతదేశం అనేది ఎంతో కొంత ధార్మికతతో ముడిపడిన దేశం. సో, ఈసారి రాజే గురుడు. ఆ! సో, అందుకని ఈ గురుడు మన దేశానికి ఏమంటారు అనుకూలుడు. హ్మ్. సో, అందుకని ఖచ్చితంగా గురుడు వల్ల మనం ఎప్పుడు కూడా ఇక్కడ రక్షించబడటం అనేది ఉంటుంది. ఓకే. తర్వాత సేనాధిపతి చంద్రుడు. సో, చంద్రుడికి, గురుడికి, కుజుడికి ఇంటర్నల్‌గా మైత్రి ఉంది. బట్ ఎవరి లక్షణాలు వాళ్ళకుండొచ్చు. సో, అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా భారతే రక్షించబడుతుంది. హ్మ్. భారత్ తీసుకునే నిర్ణయాలే ఇతరులకి ఆదర్శవంతం అవుతాయి. అద్భుతం. సో, అందుకని యుద్ధం అనేది ఖచ్చితంగా ఓకే. మనం తాత్కాలికంగా కొంత ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అక్కడ నిజంగా అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ సృష్టించబడటం అనేది అది ఎలాగో వ్యాపార నిరతి. కానీ మనం బలవుతున్నాం అంతవరకే. అగ్రరాజ్యంగా పేర్కొంటున్నటువంటి ఈ అమెరికాకి ఎటువంటి చుక్కెదురయ్యే పరిస్థితి ఉంటుందా సార్? ఇరాన్ ఏమైనా గట్టి షాక్ ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే ట్రంప్ ఈసారి గుణపాఠం నేర్చుకొని తీరుతాడు. సో, ఇప్పటికే అనేక రకాలుగా చాలా దేశాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ఈయన్ని. హ్మ్. సో, ఇదేమంటామంటే పెరుగుడు విరుగుడు కొరకే అంటాం కదా! హ్మ్. సో, ఆయనదేదైతే ఒక నిరంకుశం అనుకోండి. హ్మ్. ఒకానొక టైంలో హిట్లర్ అని మనం ఎలాగ చెప్పుకుంటూ ఉంటామో, హ్మ్. ఏకీకృతంగా వెళ్ళిపోవటం వల్ల ఎప్పుడైనా సరే ఇబ్బందుంటుంది. సో, ఖచ్చితంగా అహంభావానికి అడ్డుకట్ట పడటం అనేది కూడా ఉంటుంది. సో, ఒక్కోసారి ఆ దేశంలో వాళ్ళే ఆయనకి తిరగబడే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తాయి. హ్మ్. సో, ఇప్పుడు అందుకని ఆల్రెడీ అవి మొదలయ్యాయి ఆ దేశంలో. ఖచ్చితంగా హ్మ్. జరుగుతుంది. అదే నేను చెప్తున్నా. మాక్సిమం మనకి హ్మ్. అక్టోబర్, జూన్‌కి పా పా ఏమంటారు పతాక స్థాయికి రావటం అనేది ఉంటుంది. అక్టోబర్‌కి పూర్తిగా ఆయనకి గుణపాఠం తగలటం అనేది ఉంటుంది. అతిచారంతో గురుడు ముందుకు రావటం అనేది ఉంటుంది. హ్మ్. ఇంచుమించుగా అదే టైంలో శనిను, కుజుడు కూడా వక్రించడం అనేది ఉంటుంది. ఓకే. సో, అప్పుడు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆయన రియలైజ్ అవ్వటం అనేది గాని, లేదా ఆయన ఏదైనా జరగచ్చు. హ్మ్. సో, ఖచ్చితంగా యుద్ధం మాత్రం ప్రస్తుతం అయితే ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుంది. హ్మ్. ఇది ఏదైనప్పటికీ కూడా మాక్సిమం ఒక ఏమంటాం ఏప్రిల్ మధ్యలోనే ఆగిపోవచ్చు యుద్ధం. కానీ దాని యొక్క ప్రభావం మాత్రం ఇంకా జూన్ దాకా కూడా జూన్ దాకా కొనసాగుతుంది. కొనసాగుతుంది. అయితే వస్తువుల మీద కొన్ని వస్తువుల మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటే ఆయిల్స్ కానీ లేకపోతే బంగారం, వెండి ఎటువంటి వీటి రేట్స్ ఏమైనా హెచ్చుతగ్గులుంటాయా? అంటే నిజానికి ఏంటంటే మనం నవనాయకుల ఫలితాల్లోకొచ్చేప్పటికి ఈసారి రసాధిపతిగా సూర్యుడిని చెప్పటం అనేది జరిగింది. కనుక ఏదైనా సరే ఖచ్చితంగా ఇవి తగ్గుతాయని ఈసారి ప్రిడిక్షన్ అయితే గనక. తగ్గుతాయి. అంటే నూనె పదార్థాలన్నీ కూడా తగ్గుతాయి. ద్రవ పదార్థాలన్నీ కూడా హ్మ్. తగ్గుతాయనైతే మనకి శాస్త్రం తెలియజేస్తుంది. కనుక బంగారం? బంగారం బంగారం, మటుకు వెండి? తగ్గే అవకాశం అంత హ్మ్. కనపట్లేదు. ఇంకా పెరుగుతుందని అనుకోవచ్చా? అంటే ఏదైనప్పటికీ కూడా ఫైనల్‌గా రేట్ వచ్చేప్పటికి మాత్రం 1,40,000 దగ్గర ఆగిపోయే అవకాశాలున్నాయి. ఎంత ఓకే. ఎత్తెళ్ళినా హ్మ్. కానీ. హ్మ్. అక్కడ కొద్దిగా స్థిరంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. హ్మ్. సో, అంతకంటే దిగువకొస్తుందని ఆశ అయితే లేదు. హ్మ్. ఓకే.
అద్భుతం సార్. అలా స్తబ్దుగా ఉండా పోనీ అక్కడే ఆగినా పర్వాలేదు గానీ గ్రామే ₹1,00,000 అయిపోతుందని కొన్ని కొన్ని ప్రిడిక్షన్స్ వింటుంటే ఒక భయానకంగా అనిపిస్తుంది. లేదు అంత వెళ్ళే అవకాశం అయితే లేదా? లేదు. రైట్. ఎందుకంటే ఇటు మనకి శుక్రుడు హ్మ్. మెయిన్ మంచి రోల్‌లో ఉన్నాడు. హ్మ్. సో, ఏమంటాం అటు స సస్యాధిపతి హ్మ్. ఆయనై ఉండటం అనేది ఒకటి. తర్వాత మళ్ళీ అంటే చంద్రుడికి ఏమంటాం 2 ప్రిడిక్షన్స్ వచ్చాయి. హ్మ్. అంటే మేఘాధిపతిగా, మేఘాధిపతి ఆర్ఘ్యాధిపతిగా నుంచి. ఇవ్వటం అనేది ఉంది. కానీ కొన్నిటిలో ఆర్ఘ్యాధిపతిగా చంద్రుడిని తప్పించాడు. అంటే ఇవి ఏమవుతుందంటే ఈ దుఃఖ సిద్ధాంతానికి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంటర్ అయ్యే దాన్ని బట్టి అది ఏ రోజైతే ఆ రోజుగా వీటిని ఇవ్వటం ఆ! అనేది ఉంటుంది. ఆ! సో, అందుకని దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం సూర్యుడు ఆదివారం వచ్చాడని మనం పెట్టుకున్నాం హ్మ్. అనుకోండి. వాళ్ళ దాంట్లో కొద్దిగా పూర్వ హ్మ్. సిద్ధాంతం ప్రకారం వెళ్ళినప్పుడు ఆదివారం రాకుండా సోమవారంకి వచ్చిందనుకోండి. వాళ్ళు అనుకున్న నక్షత్ర పాదం. హ్మ్. అప్పుడు అది సోమవారం అవుతే అప్పుడు ఓకే. చంద్రుడు అయిపోతాడు. చంద్రుడే. అటువంటి చిన్న చిన్న వ్యత్యాసాలుంటాయి. బట్ ఓవరాల్‌గా అయితే గనుక హ్మ్. ఖచ్చితంగా ఇబ్బంది హ్మ్. అనేది భారతదేశం మటుకు ఖచ్చితంగా కీర్తి పతాక ఎగరేస్తుంది నా నమ్మకం. అలా ఎగరేయాలి. సామాన్యులకు కూడా కూడా ఎంతో అన్ని కొంత వస్తు ఊరటొస్తుంది. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా ఊరట ఈ ఉండాలి. యొక్క యాహ్! ఏమంటాం నూనె హ్మ్. ధరలు, చింతపండు ధరలు తగ్గుతాయనేది తక్కువ. చెప్తుంది. రైట్. తర్వాత ఈ తెల్ల అంటే బియ్యము ఇలాంటివన్నీ కూడా బాగా విస్తారంగా మనకి అందుబాటులోకి వస్తాయి ఓకే. శుక్రుడు వల్ల. ఓకే. తర్వాత మరి వెండి ధర ఇంకా కొద్దిగా తగ్గుతుంది ఓకే. బంగారంతో పోలిస్తే. ఓకే. సో, ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే బావుంటది. ధార్మిక చింతన కూడా పెరుగుతుందని మనం చెప్తున్నాం. అంటే ఇప్పటికే గత కొన్నేళ్లుగా అందరూ కూడా ఎంతో కొంత ఆధ్యాత్మికంగా భక్తి అవ్వచ్చు, భయం అవ్వచ్చు, కోరికలు పెరగటం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం అందరం కూడా ఎంతో కొంత దేవుడిని నమ్ముకునే ముందుకెళ్తున్నాం ఎక్కువ శాతం మంది. ట్రూ. సో, కానీ అది ఇంకా ఈసారి ఇంకా ప్రస్ఫుటంగానే ఉండటం అనేది జరుగుతుంది. అందుకని మన దేవుడు మనని కాపాడటం అనేది గ్యారంటీగా జరుగుతది. అద్భుతం సార్. చాలా చక్కటి మంచి మాటని చెప్పారు. ఊరటనిచ్చింది మీ ప్రొడిక్షన్ డెఫినిట్‌గా. కొన్నాళ్ళు చిన్న చిన్న ఒడిదుడుకులుంటాయి. ఉంటాయి. వాటిని మనం తప్పదు. మనకి ఇప్పుడు తట్టుకోవాలి. ఎకనామిక్స్ అనేది ఎవరైతే ఆర్థిక కామన్‌గా. శాస్త్రం చదువుతామో హ్మ్. అది చదివిన వాళ్ళకి అది అర్థమవుతుంది. అర్థమవుతుంది. కృత్రిమంగా ఆ పదార్థాలు ఎలాగా హ! మనం హ! దాన్ని కొలత సృష్టిస్తాం ఏంటనేది. హ్మ్. సో, ఇటువంటి అది నీచమైన పద్ధతి నుంచి కూడా బయటపడాలి. పడతాం హ్మ్. అనేది నా పడాలి. ఆ! 100% నమ్మకం అంతే. అద్భుతం రైట్. సార్. థాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ రైట్. యువర్ బ్యూటిఫుల్ ప్రొడిక్షన్స్. రైట్. నమస్తే.